గత సంవత్సరం 24,60,000కు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి లడ్డూలు దక్కించుకున్నటువంటి పొంగేటి లక్ష్మారెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారు ఆ యొక్క డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం లాగే బంగారు చైను లడ్డు కొన్న వారికి సత్కరించడం జరుగుతుంది. జై బోలో గణేశ భగవానుకి జై. అలాగే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గొప్పల నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే లడ్డు కొన్న వారికి 1,00,000 రూపాయలతో బంగారు కానుక సమర్పించడం జరుగుతుంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున భక్తులందరూ కూడా వారి సమక్షంలో ఆ యొక్క డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అందజేయడం జరుగుతుంది. పొంగేటి లక్ష్మారెడ్డి గారు గత సంవత్సరం 24,60,000 రూపాయలకు లడ్డూలు దక్కించుకున్నారు. అలాగే మహేశ్వరం మాజీ శాసనసభ పొంగేటి లక్ష్మారెడ్డి గారిని కూడా గత సంవత్సరం లడ్డూ తీసుకున్నందుకు వారి యొక్క సందేశాన్ని భక్తులకు తెలియవలసిందిగా మనవి చేస్తున్నాము. గత సంవత్సరం లడ్డూ దక్కించుకున్నటువంటి పొంగేటి లక్ష్మారెడ్డి గారు భక్తులను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. రాజన గత సంవత్సరం లడ్డూ దక్కించుకున్నటువంటి పొంగేటి లక్ష్మారెడ్డి గారు వారి తనయులు పొంగేటి అశ్విన్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ విచ్చేసిన నా బంధుమిత్రులందరికీ అలాగే పెద్దలకందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోయిన ఏడాది లడ్డు దక్కించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము మా కుటుంబం చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఈసారి కొత్తగా దక్కించుకునే వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. వినాయకుడు నెమ్మదిగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని, బడంగపేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. హలో జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈరోజు బాలాపూర్ గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష భక్త జనవాహినికి, అలాగే ఈ నవరాత్రులు గణేశుణ్ణి పూజలకి సహకరించినటువంటి అలాగే మన అధ్యక్షుడు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు
అలాగే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లకు కోఆప్షన్ సభ్యులకు కమిషనర్ గారికి అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు మరియు శానిటేషన్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ టీవీలలో చూస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలాపూర్కి ఇంత పెద్ద పేరు రావడము మరి ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు తీగల కృష్ణారెడ్డి అన్న గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి గారు, అలాగే ఉత్సవ సమితి కార్యదర్శి గారు శశిధర్ అన్న గారు, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరి ఈ వేదిక మీద ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఇప్పుడున్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీలు కావచ్చు, తాజాలు కావచ్చు, మరి ఇక్కడ ముఖ్యంగా విచ్చేసినటువంటి మహిళలకు, చిన్నారులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి బాలాపూర్ గణేశన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రపంచం కీర్తి గడించింది అంటే మనందరి సహకారంతో ఈ యొక్క ప్రపంచంలోని పేరు వచ్చింది బాలాపూర్ గణేశునికి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆ మహాగణపతి చేతిలో ఉన్న లడ్డు ప్రసాదం యొక్క విలువ మరి ఈరోజు ఎంతో గొప్పగా పేరు గాంచింది కాబట్టి మరి అందరి చూపు మరి బాలాపూర్ వైపే ఉంది. ఈ బాలాపూర్ లడ్డు బంగారు లడ్డుగా పేరుగాంచినందుకు, బాలాపూర్లో ఉంటున్నందుకు మనందరము అదృష్టం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకు కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కమిషనర్ ఆఫ్ పోలీస్ మన చవాన్ సార్ గారు, వారి యొక్క ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులు కూడా ఈ 10 రోజుల నుంచి ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతిరోజు దాదాపు 30,000 మంది దర్శించుకున్నటువంటి బాలాపూర్ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ఈ రోజు చక్కగా జరుగుతున్నాయి. మరి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ, ఈ 10 రోజులు ఎంతమంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చినా కూడా, ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కనీసం గణేశుని ప్రసాదం లడ్డు తీసుకోవాలని అనుకుంటారు. మరి హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నిమజ్జనం కార్యక్రమం అయ్యేంత వరకు ప్రజలందరూ సహకరించాలని పేరు పేరున కోరుతూ, ముందుగా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా, భజన భక్త మండలి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాజీ సర్పంచ్ గుండోజీ రఘునందన్ చారి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ సర్పంచ్ మరియు కోఆప్షన్ మెంబర్ గుండోజీ రఘునందన్ చారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. बोलो गणेश महाराज की, गणेश पप्पा आधा लड्डू. ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులు తీగల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, మరియు బడంపేట్ కార్పొరేషన్ చిరింత పారిజాత నర్సిరెడ్డి గారికి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్క నాయకులకు, కార్పొరేటర్లకు, కోఆప్షన్లకు, వైస్ చైర్మన్లకు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి, మీడియా ప్రతినిధులకు, పేపర్ విలేకరులకు, దేశాన ప్రపంచవ్యాప్తిగా మన తెలుగు ప్రజలు టీవీ తిలకిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్, ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి వాళ్ళ బృందానికి నవరాత్రులు మొత్తము దీక్షతో ఉండి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుని ప్రతిష్టలు పెంచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఈ వరకు లడ్డూలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పోయినసారి పొంగేటి లక్ష్మారెడ్డి లడ్డు తగ్గించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు
ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. అలాగే మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. అందరు పక్కారే, చేతులు అందరు చేతులు పైకి లేపాలి. జై గణేష్ నాకు వినపడలేదా? గణేష్ చాలా సంతోషం. బాలాపూర్ అంటేనే బాలాపూర్ లడ్డు ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు ఆల్ ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మనల్ని చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నాకు పొద్దున ఫోన్ చేశారు, పోయినసారి ఎవరు తీసుకుని మీరు తీసుకుంటారా అన్నాను. కాదు ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. దేవుడైన వాడు అందరికీ సమానమే, ఎక్కువ తక్కువని కాదు. డబ్బున్న వాళ్ళు కూడా, డబ్బు లేని వాళ్ళు కూడా, గరీబులు కూడా, గుర్చున్న వాళ్ళు కూడా దేవుడే. ఈ యొక్క పండుగ వినాయకుని పండుగ ప్రతి ఇంట్లో వారికి తగ్గట్టుగా ఆ వినాయకుని సొంత డబ్బులతో కొనుక్కొని పూజించి 10 రోజులు చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నాం కూలంగా హుస్సేన్ సాగర్, ఇక్కడ సరూర్ నగర్ చెరువు, దుర్గం చెరువు, ఇవన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చూస్తున్నాం బాలాపూర్లో అశేషమైనటువంటి జనానికి ఉన్నది కారణం అంటే ఆ లడ్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎదిగారు. చాలా సంతోషమైన విషయం. 6-7 మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారట. ఎవరి ఇస్తుందో దేవుడికి తెలుసు, ఎవరు ఎక్కువ వాడితే. కానీ ఇంకో విషయం చెప్తా, 24,600కి 800కు లక్ష్మారెడ్డి తీసుకుంటే దానికంటే ఎక్కువ పోతే మళ్ళీ నెక్స్ట్ వెనుకకు రాకూడదు. 24 లక్షలు 60,000 రూపాయలు, దానికంటే ఎక్కువ పోతే మళ్ళీ కిందికి వస్తే బాలాపూర్కి ఎవరు రారు. అందుకనే దేశాలకు పోకుండా సమానంగా సమయం పాటించి ఆలోచన చేసి కొనవలసిందిగా మీ అందరు కోరుకుంటూ సెలవు తీసుకున్నా. గణేష్ మహారాజ్కి